వేగంగా పరిగెత్తినప్పుడు తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు మనందరిలోనూ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అది సహజం. కాసేపు విశ్రాంతి తీసుకోగానే గుండె వేగం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే దీనికి భిన్నంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా స్పందిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఎట్రియల్ ఫిబ్రిలేషన్గా పిలుస్తారు. గుండెను వేగంగా కొట్టుకునేలా చేసే ఎట్రియల్ ఫిబ్రిలేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ ప్రతిసారి స్పందించాలి, బీట్ అవ్వాలంటే దాన్ని ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ చేయాలంటే దానికి ఒక ఎలక్ట్రిక్ సప్లై రావాలి. ఎలక్ట్రిక్ ఇంపల్స్ వస్తేనే అది స్పందిస్తుంది, కంట్రాక్ట్ అవుతుంది. సో మీ హార్ట్ నిమిషానికి 60 సార్లు 90 సార్లు కొట్టుకుంటుందంటే ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మీ హార్ట్ పైగదిలో సైనస్ నోడ్ అని ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడి నుంచి జనరేట్ అయ్యి మీకు 60 సార్లు 90 సార్లు ఆ ఇంపల్సెస్ అందుతున్నాయి అన్నమాట. అందుకనే మీ హార్ట్ ఆ స్పీడ్లో ఆ రెగ్యులారిటీతో కంట్రాక్ట్ అవుతుంది. సో దీనిలో రెండు ఉంటాయి. ఒకటేమో స్పీడ్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది ఒకటి, ఇంకోటేమో రెగ్యులర్గా ఉందా ఇర్రెగ్యులర్గా ఉందా అనేది ఒకటి. వయసు పెరిగిన కొద్దికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక షార్ట్ సర్క్యూట్ లాంటిది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ఏమవుతుందంటే హార్ట్ పైగదుల లోపల అక్కడ మచ్చల్లాంటివి పడి వయసు పెరగటం, స్పెషల్లీ బీపీ ఉండటం మూలాన లేకపోతే ఇతర మన లైఫ్ స్టైల్స్ బ్యాడ్గా ఉండటం వలన చిన్న చిన్న మచ్చలు లాంటివి పడి మచ్చలు పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ట్రాఫిక్ లోపల మనకి మీడియన్స్ దగ్గర గుండ్రంగా తిరుగుతూ ఉంటారు చూడండి, అలాగే ఎలక్ట్రిక్ సప్లై కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇలా తిరుగుతుంది ఆ మచ్చల చుట్టూతా. సో స్ట్రైట్గా చక్కగా నీట్గా అలా వెళ్ళకుండా ఎలక్ట్రిక్ ఫ్లో అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏంటంటే ఒకే ఇంపల్సు అది బ్రేకప్ అయిపోయి వందల ఇంపల్సెస్గా తయారవుతుంది. సో హార్ట్ పైగదులు ఊరిని ఇలా అవుతాయి తప్ప కంట్రాక్షన్ అవ్వదు, ఎందుకంటే అక్కడ చాలా స్పీడ్గా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి కాబట్టి. దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది చాలామందికి కొంచెం గుండె దడ ఇర్రెగ్యులర్గా బీట్ అవుతూ ఉన్నట్టు, ఫాస్ట్గా బీట్ అవుతూ ఉన్నట్టు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లోపల ఏదైతే ఆ పై పెద్ద గదుల లోపల క్లాట్స్ అవుతాయో అక్కడ యాస్పిరిన్ అలాంటి మందులు పనిచేయవు, దానికి యాంటీ కోయాగులెంట్ అని వేరే మందు వాడాలి. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందా లేదా మనకు తెలియాలి. తెలిస్తే ఈ మందు వాడితే మనం ఫ్యూచర్లో మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గుండె దడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మధ్య హోల్టర్ అనేవి వచ్చినాయి, చిన్న ప్యాచ్లాగా ఉంటాయి. అవి మీరు 4-5 రోజులు పెట్టుకుంటే అదే హార్ట్ మానిటర్ చేస్తాయి. ఆ టైంలో మీకు తెలుసో తెలియకో ఈ దడ వస్తా అంటే మనం దాన్ని ట్రీట్ చేయవచ్చు. ఈ మధ్య వాచ్ల్లో కూడా వచ్చేసినాయి, అన్ని యాపిల్ వాచ్లు వేరే వాచ్ల్లో కూడా మనం ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందా లేదా అనేది దానికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందా లేదా అనేది వాచ్ ద్వారా కూడా చెప్తుంది. అవి ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మొన్న ఒక హ్యూజ్ స్టడీ కూడా చేశారు, యాపిల్ హార్ట్ స్టడీ అని. దానిలో ఈ దడ అనేది మనం డాక్టర్ ఎంత బాగా పికప్ చేస్తున్నారో ఆ మెషిన్ కూడా అంతే బాగా పికప్ చేస్తుంది. సో అలా కనుక ఆ దడ ఉంటే మనం దానికి ముందు నుంచి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వగలగటం, దాని ద్వారా ఈ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవచ్చు. అందుకని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ డిసీజ్. దాన్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. దీని సిమ్టమ్ ఏంటంటే దడలాగా అనిపించడం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావటం. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ దడ ఉందా లేదా అనేది మనం నిర్ధారించడం చాలా ఇంపార్టెంట్.